హాయ్ అండి, వెల్కమ్ టు శివగౌరి బుటెక్. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి ఉదయాన్నే పూజ చేసుకొని దేవునికి అయితే పులగం నైవేద్యంగా చేసి పెట్టాను. తర్వాత పాలు పొంగించడం కోసంకి జాజితోని అలికి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరణ అయితే చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఒక పీట వేసుకొని దాని మీద ఒక చీర, ఒక రవిక ముక్క పెట్టేసుకున్నాను. తర్వాత 4 వైపులా కూడా గుబ్బెమ్మలు పెట్టేసుకొని దాని చుట్టూ 9 వరుసల దారం అయితే నేను చుట్టుకుంటున్నాను. మేమైతే ఇదే విధంగా పాలైతే పొంగించుకుంటాము. దానికోసమని నేనైతే దారం చుట్టుకుంటున్నాను. గొబ్బెమ్మలకైతే పసుపు కుంకుమలు ఇలా నేనైతే 9 వరుసల దారం పూసలు చుట్టేసుకున్నాను. మొత్తం పువ్వులు, పిండి కొమ్ములతో అలంకరణ అయితే చేసి పెట్టేసుకుంటాం అన్నట్లు ఫస్ట్. ఇప్పుడు దారం చుట్టడం అయిపోయిన తర్వాత నల్ల నువ్వులు, రేగిపళ్ళు, నవధాన్యాలు వేసి 4 వైపులా కూడా వేసేసి మధ్యలో కూడా పసుపు కుంకుమ నవధాన్యాలు వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చేయించే ఈ చెక్క బొమ్మకు నేను పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి దానికి చీర కట్టి ఒక దండ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆవు పేడతో చేసిన పిడకలు ముందుగానే తెచ్చిపెట్టేసుకున్నాను. ఈ చిన్న కుండలను గురుగులు అని అంటారు. వీటికి సున్నం రాసేసి తమలపాకు లేదా మామిడాకుతో అలంకరణ కంకణం కట్టేసి 3 పసుపు బొట్లు, 2 కుంకుమ బొట్లు, మొత్తం 5 బొట్లు పెట్టేసి ఆ చిన్న కుండ కుదిరే విధంగా చుట్టుముట్టు పిడకలను పేర్చుకొని కుండను అనేది పొందుగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కర్పూరం వేసేసి వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత కుండలో ఆవు పాలు పోసి మరొక కుండతో నేను మూసి పెడతాను. మేమైతే ఇదే విధంగా పాలు అనేది పొంగించుకుంటాము. ఇప్పుడు ఈ కర్పూరంతో ఈ నుగ్గులన్నీ కూడా చక్కగా రాజుకొని మంచిగా నిప్పు అనేది అవుతుంది. చక్కగా అంటుకుంటున్నాయి చూడండి. ఆ వేడికి ఆ నుగ్గులన్నీ అంటుకున్న తర్వాత పాలు అనేది ఇక్కడ పొంగుతున్నాయి చూడండి. అగో మా మనవరాలు వచ్చి చూస్తుంది ఎక్కడ అని. పాల మీద మూత తీయాలని చూస్తుంది అన్నట్లు. ఇప్పుడు పాలు పొంగిన తర్వాత ఆ పైన ఉన్న చిన్న కుండను తీసేసి అందులో బియ్యము, బెల్లము వేసి పరమాన్నం అనేది వండుతామన్నట్లు. నేను చేస్తుంటే మా మనవరాలు కూడా అక్కడే ఉండి చేసి దండం పెట్టుకోమంటే ఏ విధంగా పెట్టుకుంటుందో చూడండి. అన్నీ వేసిన తర్వాత మంచిగా ఉడుకుతున్నాయి చూడండి. బియ్యము, బెల్లము మంచిగా ఇందులోనే పులగం అనేది అవుతుంది అన్నట్లు. ఎప్పుడు అవుతుందని అక్కడనే కూర్చొని చూస్తుంది చూడండి. నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.